ఘటమేరి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఓటీస్ అందరికీ నమస్కారం. పాత్రికేయ మిత్రులకి, అలాగే ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకి, మా గురువు గారు, మా అందరికీ, మా గౌరవనీయులు, మా అధ్యక్షుడు, మా మెంటర్, ఆయనకి మా కృతజ్ఞతలు. అలాగే మా బావగారు అశోక్ కుమార్ గారు, ఆయన కూడా మా కృతజ్ఞతలు. మా మిత్రులందరికీ కూడా, ఇక్కడ వచ్చిన మిత్రులందరికీ, మా జీవికి, మా కో ఆర్టిస్ట్కి, మా హీరోయిన్కి అందరికి కూడా శుభ సాయంత్రం. సో ఐఎమ్ ప్రౌడ్ టు బి హియర్. ఇందాక మా ప్రొడ్యూసర్ చెప్పాడు, మేము ఫస్ట్ 2019లో అక్కడ ఒకటి ఉంటాడని ఒక సినిమా చేసాం, థ్రిల్లర్ మూవీ. తర్వాత 2022లో మధురపూడి గ్రామం అని నేను ఒక సినిమా చేశాం. తర్వాత 2024లో రాఘవరెడ్డి, తర్వాత బిగ్ బ్రదర్, తర్వాత మా మిత్రుడు చేసిన సినిమా ఆదిపర్వం. అట్లాగే మా కుటుంబం నుంచే కొమ్మాలపాటి శ్రీదేవి మా బ్రదరే, ఆయన అలా నేను చేరి ఇప్పుడు వచ్చి సుమతి శతం అని మావాడు తీసాడు. ఈ యంగ్ ప్రొడ్యూసర్. ఈ 6వ తారీఖు రిలీజ్ అవుతుంది. ఈ 6వ తారీఖు రిలీజ్ అయ్యే సినిమాలన్నీ కూడా హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. అట్లాగే మాతో పాటు 11వ తారీఖు వచ్చే సినిమాలు కూడా హిట్ అవ్వాలి. మొన్న సంక్రాంతికి వచ్చిన పెద్ద సినిమాలన్నీ హిట్ అయినాయి. ఆల్మోస్ట్ అందరికీ డబ్బులు వచ్చినాయి. పెద్ద సినిమాలే కాదు, చిన్న సినిమాలు కూడా హిట్ అయితే సినిమాకి చాలా మంచిది. సినిమా ఇండస్ట్రీని మ్యాక్సిమం పోషించేది మేమే. వాళ్ళు 10 సినిమాలు తీస్తారు, మేము 200 సినిమాలు తీస్తాం. మేము బాగుంటే ఇండస్ట్రీ బాగుంటుంది. సో మొన్న చిరంజీవి గారు ఒక మాట చెప్పారు, సినిమా ఎప్పుడు సక్సెస్ అవుతుంది. ఆయన మా సినిమా ఆల్రెడీ సక్సెస్ అయింది, ఎందుకంటే ఇన్ టైంలో తీసాము, అనుకున్న బడ్జెట్లో తీసాము, అదే సగం సక్సెస్. ఆ విధంగానే మా డైరెక్టర్ జీవికే చెప్పిన రోజుల కంటే ఒక రోజు తక్కువలోనే చేశాడు, చెప్పిన డబ్బుల కంటే ఒక 5 లక్షలు తక్కువలోనే చేశాడు. సో ఇదే ప్రతి డైరెక్టర్. నేను అక్కడికి వెళ్దాం ఇక్కడికి వెళ్దాం అంటే, ఎందుకు సార్ ఇక్కడే పెడతాం, ఎందుకు రాలేదా, ఎఫెక్ట్ వస్తుంది, ఇది అనవసరంగా ఖర్చు పెట్టడం ఏంటని అతను చెప్పిన బడ్జెట్కి ఇంకా నేనే పెంచాను, కానీ ఆయన కూడా తగ్గించే ప్రయత్నం చేస్తుంటాడు. సో అల్లు రామలింగ గారు గీత ఆర్ట్స్ అని సినిమా పేరు, బ్యానర్ పేరు పెట్టారు. ఆయన పిల్లలు ఎవరు గీత అని లేరు. సినిమా తీయడం మన వంతు, ప్రేక్షకులు ఆడించడం వాళ్ళ వంతు, తర్వాత గీత, భగవద్గీత, గీత చెప్పినట్టు నడుస్తుంది. సో మన సినిమాలు చేసుకుంటే పోవాలి, ఏదో రోజు ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. రాసనాథరావు గారు అంటుండేవాడు, మీరు 10 సినిమాలు తీయగలిగితే రండి, ఊరికే రామాకండి 1-2 సినిమాలు. ఆ విధంగా మేము అన్ని ప్రిపేర్ ఇచ్చాము, దేనికైనా సిద్ధంగా ఉంటాం. సో మరి మా బ్యానర్ రైట్ హౌస్ సినిమాకి మీ అందరూ కూడా మొదటి నుంచి మమ్మల్ని సపోర్ట్ చేస్తున్నారు. అట్లాగే మేము మా హీరోయిన్ ఎస్తన్నారా గురించి చెప్పాలి. బ్రాడ్ ఐస్ చూశారు కదా, కలదని సంతేత్న, మంచి స్మైలు, అంత డైలాగ్ చెప్పినా కానీ కన్ను రెప్ప కొట్టదు. ఇట్లా బాహుబలి రమ్యకృష్ణ చెప్పని చూడండి డైలాగ్, ఆ విధంగా మీరు కానివ్వండి, అయినా కానీ రెప్ప కొట్టదు. అది చాలా గొప్ప విషయం. సో వేసిన ఆర్టిస్ట్ యాక్టింగ్ అంటేనే కళ్ళల్లో ఉంటుంది. సో దట్స్ వై మా హీరోయిన్ అందరికీ కళ్ళు పెద్దయ్యే. ధన్యవాదాలు బాలకృష్ణ ఉంది. నెక్స్ట్ సుప్రియత కూడా చిన్నమ్మ ఆమె కూడా కళ్ళు బాగా పెద్దయి, బాగా సూట్ అయ్యారు దెయ్యాలుగా. అండ్ దే బ్యూటిఫుల్ దెయ్యాలు, అందమైన దెయ్యాలు. నాగేంద్ర ప్రసాద్ రీఎంట్రీ ఇచ్చాడు. సో తను మంచి క్యారెక్టర్ చేశాడు. తను జెమిని సురేష్ గురించి ఆల్రెడీ మా అశోక్ గారు చెప్పారు, చాలా బాగా అసోసియేట్ అయ్యాము. మా మిత్రుడు భద్రం ఆల్రెడీ నా ఉంటే ఉంటాడు, వెళ్ళాడా సార్, ఇప్పుడు వెళ్ళాడు. ఆయన కూడా మంచి క్యారెక్టర్ బాగా చేశాడు. శివగారి మేనల్గా ఉంటాడు, ఆల్రెడీ 2-3 సినిమాల్లో హీరోగా చేశాడండి. ఇంతకుముందు మానవూరి పాండవులు, తర్వాత చేశాడు రీసెంట్ మూవీ, తర్వాత ప్రెసిడెంట్ లవ్ అని ఒక సినిమా చేశాడు. ఇంతకుముందు అక్కడ కూడా ఉంటాడు సినిమా, మా సినిమాలో కూడా హీరోగా చేశాడు. సో ఆ విషయం ఆల్రెడీ మా సురేష్ గారికి, మా ఎస్తర్కి, మా ధన్యవాదకృష్ణకి, అదేవిధంగా మా సుప్రియతకి, అదేవిధంగా మా జీవేకి, అందులో నాకు కూడా మంచి సక్సెస్ రావాలని కోరుకుంటున్నాం. సో అది సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మా దేవి గురించి చెప్పాలి. కెమెరా వచ్చిన పరిగెత్తుంటాడు, మీద వేసుకుని పడేది, నాకు ఎక్కడ పడిపోతాడని భయం. నువ్వేమే కంగారు పడ, నాకు మెల్లిగా పర్వాలేదంటే. అలాగే మాకు అడ్వైజర్గా ఉంటూ గంటా శ్రీనివాస్ మమ్మల్ని ముందు నడిపిస్తూ ఉంటాడు అన్నిటికీ కూడా.
ఖర్చు ఎక్కడ ఎక్కువ పెడతామో అని కంట్రోల్ చేస్తూ ఉంటాడు. గంటా శ్రీనివాస్ అండి ఇది ఆల్వేస్ విత్ అస్. మాదంతా ఒక చాలా ఏళ్ళ నుంచి ప్రయాణం, ఇది ఆల్వేస్ విత్ అస్. సో మ్యూజిక్ డైరెక్టర్ ఈయన ఇట్లా కనపడతాడు కానీ 7-8 సంవత్సరాలు యూకేలో చాలా ఇన్స్ట్రుమెంట్లు నేర్చుకుని వచ్చాడండి. నాట్ అంటే కరెక్ట్ టైం కష్టం పోయి పడలేదేమో, దీంతో బ్రేక్ వస్తుందని ఆశిస్తాను. మా తర్వాత మీకు మా ఎడిటర్ గురించి చెప్పాలి. ఆయన జయ హనుమాన్కి చేశాడు, సాయిబాబా అని ఆయన ఎడిటర్ దీనికి. సో ఆయన విఎఫ్ఎక్స్ కూడా తన కంపెనీ నుంచి చేశాడు, విఎఫ్ఎక్స్ కూడా బాగా చేశాడు. సో కొంచెం టైం తీసుకున్నా కానీ బాగా చేశాడు. అశోక్ కుమార్ గారు చాలా సైలెంట్గా చాలా చక్కగా చేశారు. అది ఏంటంటే ఇది కొంచెం అండర్ ప్లే చేసే క్యారెక్టర్. ఈయనేంటి బయట సినిమాల్లో చూస్తే భయంకరమైన విలన్, సినిమాల్లో చూస్తే బయట ఏమో చాలా సాఫ్ట్, ఏ ఎక్స్ట్రా యాక్టివిటీస్ లేవు, చాలా సాఫ్ట్ అనమాట. అది చాలా మీ అందరినీ ఈ సాయంత్రం కలుసుకున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.